హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చి హౌ టు క్యాలిక్యులేట్ సిమెంట్ శాండ్ అగ్రిగేట్ అండ్ వాటర్ అండ్ ఫర్ M30 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. చూడండి, ఇది మనకు వచ్చి ఇది మెటీరియల్ క్యాలిక్యులేషన్ వచ్చి 1 m3కి, అంటే 1 మీటర్ లెంత్, 1 మీటర్ హైట్, 1 మీటర్ విడ్త్. సో మనకి M30 గ్రేడ్ మిక్స్ ప్రిపరేషన్ వచ్చేసి 1:0.75:1.5, లైక్ 1 part ఆఫ్ సిమెంట్, 0.75 part ఆఫ్ శాండ్, 1.5 part ఆఫ్ కోర్స్ అగ్రిగేట్. లైక్ ఇప్పుడు వచ్చి డెన్సిటీ ఆఫ్ సిమెంట్ డెన్సిటీ ఏంటి మనకి 1440 kg ఫర్ m3కి వస్తుంది. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ శాండ్ లైక్ ఎంత, అది 1650 kg ఫర్ m3. లైక్ రివర్ శాండ్ అయితే 1450 to 1600 kg ఫర్ m3 వస్తుంది. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ అగ్రిగేట్స్ 1450 kg ఫర్ m3, లైక్ 1450 to 1550. ఇదేంటంటే మనము లైవ్గా చెక్ చేసిన డెన్సిటీ ఇది. సో వాల్యూమ్ వచ్చేసి ఇప్పుడు 1 m3కి మనము క్యాలిక్యులేషన్ చేసుకుందాం. డ్రై వాల్యూము ఈజ్ ఈక్వల్ టు వెట్ వాల్యూమ్ వచ్చి మనకి 1.54. డ్రై వాల్యూమ్ 1 into 1.54. డ్రై వాల్యూమ్ వచ్చేసి 1.54 m3. M30 రేషియో 1:0.575:1.5. సమ్ ఆఫ్ రేషియో 1 + 0.75 + 1.5. ఆ టోటల్ వచ్చేసి సమ్ ఆఫ్ రేషియో 3.25. ఫర్ సిమెంట్ క్వాంటిటీ వచ్చేసి మనకి డ్రై వాల్యూమ్ ఇంటూ రేషియో ఆఫ్ సిమెంట్ బై సమ్ ఆఫ్ రేషియో ఇంటూ డెన్సిటీ ఆఫ్ సిమెంట్. ఈ డ్రై వాల్యూమ్ వచ్చేసి 1.54 ఇంటూ సమ్ ఆఫ్ రేషియో 1 బై సమ్ ఆఫ్ రేషియో 3.25 ఇంటూ 1450. లైక్ ఈ 1 వచ్చేసి ఏంటంటే సిమెంట్ రేషియో 682.33 kg, అంటే 13.64 బ్యాగ్స్, అంటే 1 సిమెంట్ బ్యాగ్ వచ్చి 50 kg. లైక్ ఈ 682.33 బై 50 చేసుకుంటే 14 బ్యాగ్స్ అనేది మనకి కన్జంప్షన్ అవుద్ది. ఇప్పుడు వచ్చి శాండ్ క్వాంటిటీ, డ్రై వాల్యూమ్ ఇంటూ రేషియో ఆఫ్ m శాండ్ బై సమ్ ఆఫ్ రేషియో, లైక్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ m శాండ్. డ్రై వాల్యూమ్ 1.54 ఇంటూ శాండ్ పర్సెంటేజ్ 0.75 బై సమ్ ఆఫ్ రేషియో 3.25 ఇంటూ ఈ డెన్సిటీ వచ్చి 1650. అప్పుడు m శాండ్ వచ్చి 582 kgs మనకి కన్జంప్షన్ అవుద్ది. ఫర్ కోర్స్ అగ్రిగేట్ వచ్చి 20 mm. డ్రై వాల్యూమ్ రేషియో ఆఫ్ అగ్రిగేట్స్ బై సమ్ ఆఫ్ రేషియో ఇంటూ డెన్సిటీ ఆఫ్ అగ్రిగేట్స్. డ్రై వాల్యూమ్ వచ్చి 1.54 ఇంటూ 1.50 బై 3.25 ఇంటూ 1450. అగ్రిగేట్స్ వచ్చి మనకి 20 mm వచ్చి 1030 kgs మనకి కన్జంప్షన్ అవుద్ది. ఫర్ వాటర్ కంటెంట్ వచ్చేసి ఏంటంటే 0.4 to 0.5% వచ్చి మనకి సిమెంట్లో 0.5%, లైక్ 0.45 ఇంటూ సిమెంట్ ఎంత వచ్చింది మనకి 682.33, అంటే 0.45 ఇంటూ 682.33 ఇట్ ఈక్వల్ 307 లీటర్స్. అంటే ఇది వచ్చి మనం ఏంటంటే స్లంప్ పర్సంటేజ్ మనకి ఒక 150 కావాలనుకోండి. సో మనం వాటర్ కంటెంట్ అనేది ట్రయల్ మిక్స్ వేసుకున్న తర్వాత చేంజ్ చేసుకుంటూ ఉండాలి. లైక్ ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చి కొన్ని అంటే లైక్ కాలమ్స్ ఉంటాయి, బీమ్స్ ఉంటాయి, ఫూటింగ్స్ ఉంటాయి. సో స్లంప్ రేంజ్ ఉంటుంది. సో స్లంప్ రేంజ్కి తగ్గట్టు మనం ఏంటంటే ట్రయల్ మిక్స్లో వాటర్ డోసేజ్ అనేది యాడ్ చేసుకునేటప్పుడు మనము ఈ స్లంప్ రేషియో ప్రకారం మనము వాటర్ అనేది యూజ్ చేసుకోవాలి. సో థ్యాంక్స్ అండి. ఇది వచ్చి M30 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ మిక్స్డ్ డిజైన్. సో ప్లీజ్ ఫాలో, షేర్, లైక్, కామెంట్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.